అందరికీ నమస్కారం. కువైట్లో ప్రస్తుతం మనం చూసుకుంటే చాలామంది వీసాలు తీస్తున్నారు. కొంతమంది ఆఫీసుల ద్వారా వస్తూ ఉంటే, అలాగే ఎవరైనా ఇళ్లలో పనిచేసేవారు కానీ, బయట పనిచేసేవారు కానీ, వాళ్ళు పనిచేసే కంపెనీల్లో కానీ, లేదంటే వాళ్ళు పనిచేస్తూ ఉన్న ఇళ్లల్లో కానీ, అలాగే వాళ్ళ యొక్క కువైట్ యొక్క బంధువుల ఇళ్లల్లో కానీ చాలామంది వీసాలు తీస్తున్నారు. వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళని పక్కన పెడితే వీసాలు తీస్తున్నారు, సంతోషం. ఎందుకంటే ఇతరులకు ఉపాధి కలుగుతుంది కాబట్టి వాళ్ళు కువైట్కి వస్తే 10 రూపాయలు సంపాదించుకుంటారని చెప్పి వీసాలు తీస్తున్నారు. వచ్చిన తర్వాత 2 నెలలు 3 నెలలు పనిచేసిన తర్వాత, లేదంటే సంవత్సరం పనిచేసిన తర్వాత వాళ్ళకు ఆ ఇంట్లో కానీ, ఆ యొక్క కంపెనీలో కానీ, పనిచేసే చోట ఏదైనా ఇబ్బంది వస్తే వీసా తీసిన వ్యక్తి ఎవరూ స్పందించడం లేదు. ఇది చాలా బాధాకరం. వీసా తీసేటప్పుడు ఆ యొక్క కువైట్ యాజమానికి ఖరారు ఖండిగా చెప్పండి. వచ్చిన మనిషికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పని అయితే చేయించుకోమని, లేదంటే వీసాలు అయితే తీయొద్దండి. చాలామంది కువైట్కి వచ్చిన తర్వాత వీసా తీసిన వ్యక్తి పట్టించుకోవడం లేదని చెప్పేసి, ఆ యొక్క కువైటీలు కూడా సమస్యలు పట్టించుకోవడం లేదని చెప్పేసి ఇళ్లలోంచి పారిపోతున్నారు. ఈ విషయాన్ని చాలామంది గమనించండి. ఎందుకంటే మీరు పనిచేసే చోట మీకు తెలిసిన వాళ్ళైతే వీసాలు తీయండి. లేదంటే మీరు పనుల మీద ఇండియాకు వెళుతుంటే ఆ యొక్క కువైటీతో మాట్లాడి మీకు ఏ సమస్య ఉందని చెప్పేసి ఆ యొక్క వ్యక్తి భయపడుతున్నాడు, అసలు ఏం జరిగిందని చెప్పేసి కువైట్ యాజమాన్యంతో మాట్లాడే ధైర్యం మనకుంటేనే వీసాలు తీయండి. లేకపోతే కువైట్ నన్ను తిడతాడు, లేకుంటే నా మీద కేసు పెడతాడని భయం ఉంటే దయచేసి వీసాలు తీయద్దు. ఎందుకంటే ఇతరులతో జీవితాలతో ఆడుకోకండి. ఎందుకంటే కువైట్కి వచ్చిన తర్వాత ఆ యొక్క వ్యక్తి బాధ్యత అంతా మీరే తీసుకోవాల్సి ఉంటుంది. చాలామంది ఇటీవల కాలంలో మెసేజ్లు చేస్తున్నారు, వీసా తీసే వ్యక్తి ఇండియాకు వెళ్ళిపోయాడు, వీసా తీసిన వ్యక్తి ఏమీ పట్టించుకోవడం లేదు, నాకేం సంబంధం లేదు, ఫోన్ చేసినా ఎత్తడం లేదు, కువైట్లు నాకు ఇబ్బంది పెడుతున్నారు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటని చాలా మంది అడుగుతున్నారు. ఇండియా ఎంబసీకి పోవాలా, లేదంటే పనిచేసే చోట నుంచి పారిపోవాలని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. కాబట్టి వీసా తీసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు వాళ్ళు సంపాదించుకుంటారని వీసాలు తీస్తున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే ఆ యొక్క కువైటీతో మాట్లాడి, లేదంటే వచ్చిన వ్యక్తికి సర్ది చెప్పాలి. వచ్చిన కొత్తలో ఇలా పరిస్థితి ఉంటుంది, కానీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 2 సంవత్సరాల పీరియడ్ ఏదైతే ఉందో ఆ యొక్క పీరియడ్ అయిపోయిన తర్వాత అగ్రిమెంట్ పేపర్ టైం అయిపోతుంది. అప్పుడు వీసా తీసింది నువ్వే కాబట్టి నువ్వు అడగాల. నీకు ఇల్లు బాగుంటేనే మళ్ళీ ఆ ఇంట్లోకి రా, లేదంటే ఇల్లు బాగలేకపోతే ఇండియాకి వెళ్ళి వేరే వీసా మీద కువైట్కి వచ్చేదానికి ప్రయత్నించండి. ఎందుకంటే వీసా తీసిన తర్వాత అగ్రిమెంట్ పేపర్లో 2 సంవత్సరాలకు ఉంటుంది కాబట్టి ఆ యొక్క 2 సంవత్సరాలు వీసా తీసిన వ్యక్తి అయితే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అలాగే ఇండియా ఎంబసీకి వెళ్ళి ఫిర్యాదు చేసినట్లయితే ముందు వీసా తీసిన వ్యక్తి ఎవరని అడుగుతారో అతని నెంబర్ కూడా తీసుకుంటారు. కాబట్టి వీసా తీసే ముందు 1కి 10 సార్లు ఆలోచించి వీసాలు తీయాలని కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.